రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో జోరు వానలు పడుతున్నాయి. రుతుపవనాలు చురుగ్గా కదలడంతో పలు జిల్లాలలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. హైదరాబాద్తో పాటు సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, వికారాబాద్, కరీంనగర్, కామారెడ్డి, మహబూబ్నగర్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, వనపర్తి, మంచిర్యాల జిల్లాల్లో బాగా వాన పడింది. మహబూబ్నగర్ జిల్లా బాదేపల్లిలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. హైదరాబాద్లో సాయంత్రం నుంచి అర్ధరాత్రి దాటేదాకా వాన కురుస్తూనే ఉంది. ఓయూ క్యాంపస్, తార్నాక, హబ్సిగూడ, నాచారం, లాలాపేట్, మల్లాపూర్, కాచిగూడలో ఇంకా వాన కొడుతూనే ఉంది. కాప్రా, రామంతపూర్, నేరెడ్మెట్, మల్కాజ్గిరి, ఎల్బీనగర్, హయత్ నగర్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లోనూ భారీ వర్షం పడుతోంది. రామ్నగర్, విద్యానగర్, జ్యోతినగర్, భాగ్యనగర్ తదితర కాలనీలోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వాన పడింది. తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. బషీరాబాద్ మండలంలో అత్యధికంగా 6.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లా మొత్తం వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల ముసురు పడితే ఇంకొన్ని చోట్ల భారీ వర్షం కురిసింది. జహీరాబాద్లో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. మంచిర్యాల జిల్లాలో ఉరుములు మెరుపులతోటి వాన కురిసింది. చెన్నూరు మండలం గంగారంలా పిడుగుపడి 2 రైతులు చనిపోయారు. ఇక సిద్దిపేట జిల్లాలో మొత్తం భారీ వర్షం కురిసింది. బెజ్జంకి, సిద్దిపేట, నంగునూరు, చిన్నకోడూరు, దౌలతాబాద్, దుబ్బాక, చేర్యాల, గజ్వేల్, కొండపాక, వర్గల్, ములుగు, జగదేవ్పూర్, రాయపోల్ల ఈదురుగాళ్లతోటి వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లాలో మోస్తారు వర్షం పడింది. బోధన్పట్నంలో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వానలు పడుతున్నాయి. ఖమ్మం జిల్లా కూసుమంచిలో భారీ వర్షం పడింది. ఇక కరీంనగర్ జిల్లా సైదాపూర్, తిమ్మాపూర్, చిగురు మామిడి మండలాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన వాన పడింది. నల్గొండ జిల్లా కేంద్రం మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. నార్కెట్పల్లి, చిట్యాల, నకిరేకల్, కట్టంగూర్, కేతేపల్లి మండలాల్లో భారీ వర్షం పడింది. దేవరకొండ, మునుగోడు, నాగార్జున సాగర్ నియోజకవర్గాల్లోని చాలా ఊళ్లల్లో మోస్తారు నుంచి వాన కురిసింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కురిసిన వర్షానికి రోడ్లన్నీ నీట మునిగాయి. ఇక
రాష్ట్రం మొత్తంలో ఇంకో 2 రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తోంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని వెదర్ అధికారులు చెబుతున్నారు. సోమ మంగళవారాల్లో వర్షాలు కాస్త తగ్గినా బుధవారం నుంచి మళ్లీ పెరగొచ్చని చెబుతున్నారు. మహబూబ్నగర్, నాగర్ కర్నూలు జిల్లాల భారీ వర్షం కురిసింది. జడ్చర్ల, మిడ్జిల్ మండలాల్లో జోరుగా వర్షం పడ్డది. జడ్చర్లలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్లకుంట చెరువు కట్ట తెగడంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. వరద నీళ్లు ఇళ్లకు వచ్చుడుతోటి జనం మస్తు తిప్పలు పడుతున్నారు. ఇంట్లో సామాన్లు మొత్తం తడిసిపోయినాయి. వాన కురిసిన ప్రాంతాలల్లో మంత్రి లక్ష్మారెడ్డి పర్యటించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్, ఐజాల్లోనూ భారీ వర్షం పడింది. వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాల మోస్తారు వర్షం కురిసింది. షాద్నగర్, కొత్తూరు, కొందుర్గు మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో కొందుర్గు, నవాబ్పేట రోడ్డు తెగిపోయింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల వర్షం పడుతోటి 4 చనిపోయారు. పిడుగుపడి 3, గోడకూలి 1 చనిపోయారు. జడ్చర్ల మండలం అలూరులో పిడుగుపాటుకు కృష్ణయ్య, మద్దూరు మండలం చింతల్ల సత్తమ్మ, నాగర్ కర్నూలు మండలం గన్వాగులలో పద్మ అనే మహిళ చనిపోయింది. అటు బాదేపల్లిలో గోడకూలి లక్ష్మి అనే మహిళ చనిపోయింది. కరీంనగర్ జిల్లాలో కురిసిన వర్షం గురించి మరిన్ని ముచ్చట్లు వెంకటేష్ చెప్తాడు. ఆరంభం నుంచే కురుస్తున్న వర్షాలు ఇప్పుడిప్పుడే జోరందుకుంటున్నాయి. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో కనుక తీసుకుంటే నిన్న ఉదయం నుంచి కూడా ఆకాశం మేఘావృతమై సాయంత్రం వరకు కూడా వర్షం కురిసింది. అయితే రాత్రి భారీ వర్షం నమోదైంది. కరీంనగర్ జిల్లాతో పాటు కరీంనగర్ చుట్టుపక్కల ఉన్న మండలాలు హుజురాబాదు, ఎల్కతుర్తి వరకు కూడా భారీ వర్షం నమోదైంది. ఇటు సిరిసిల్ల జిల్లాలో కనుక తీసుకుంటే వేములవాడ, సిరిసిల్ల మండలాల్లో కూడా భారీ వర్షం నమోదైంది. అక్కడక్కడ కూడా చెదురుమోదురు వర్షాలు పడ్డాయి. చూడొచ్చు మనం ఇప్పుడు రాత్రి కురిసిన భారీ వర్షానికి కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్న కలెక్టర్ ప్రాంగణం మొత్తం కూడా జలమయమైంది. ఈ కురుస్తున్న వర్షాలకు రైతులు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పొచ్చు. జూన్ ఆరంభం నుంచే మృగశిర కార్తీక అంటే ముందు నుంచి కూడా వానలు పడుతుండటంతో అప్పటికే ఎండాకాలంలో దుక్కులు దున్ని రెడీ చేసుకున్న రైతులు ఇప్పటికే విత్తనాలు చాలా చోట్ల వేశారు. పత్తి, మొక్కజొన్న లాంటి విత్తనాలు చాలా చోట్ల దాదాపు 50-60% పూర్తయినాయని చెప్పొచ్చు. ఇంకా అక్కడక్కడ వర్షాలకు కురియని చోట ఇప్పుడిప్పుడు కూడా దుక్కులు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి విత్తనాలు పెట్టే పనిలో రైతులు నిమగ్నమై ఉన్నారు. ఆల్రెడీ వ్యవసాయ బావుల్లోకి కూడా నీళ్లు చేరుతుండటంతో, ఊట చేరుతుండటంతో నాట్లు పోసుకున్న రైతులు నాట్లేసేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. కొన్ని చోట్ల నాట్లు కూడా పడుతున్నాయి. అటు జమ్మికుంట, హుజురాబాద్ ప్రాంతాలలో ఆల్రెడీ నాట్లు వేసుకుంటున్నారు. అదేవిధంగా మిడ్మానేర్ డ్యామ్ ఈసారి పూర్తి కావస్తుంది. ఈసారి కనీసం 10 టీఎంసీల నీటినైనా ఎల్లంపల్లి నుంచి తీసుకొచ్చి నింపుతామని చెప్పి ఇప్పటికే అధికారులు తర్వాత మంత్రులు ప్రకటించారు. అటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా నీరు కనుక చేరితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి వరద కాలువ ద్వారా మిడ్మానేర్ డ్యామ్కి, అటు నుంచి లోయర్ మానేర్ డ్యామ్కి నీటిని తీసుకొచ్చే అవకాశం ఉంది. లోయర్ మానేర్ డ్యాంలో ఆల్రెడీ 9 టీఎంసీల నీరు ఉంది. లోయర్ మానేర్ డ్యామ్కు నుంచి కిందికి నీళ్లు తీసుకెళ్తే హుజురాబాదు ప్రాంతం కావచ్చు, వరంగల్ ప్రాంతం కావచ్చు, అటు ఖమ్మం, నల్గొండ వరకు కూడా లాస్ట్ ఇయర్ నీళ్లు తీసుకెళ్లారు. ఈసారి కూడా వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుందన్న వార్తల నేపథ్యంలో కూడా రైతుల నుంచి కానీ ఇటు ప్రజల నుంచి కూడా సంతోషం వ్యక్తం అవుతుంది. అంటే ఈ జూన్ మొదటి వారం నుంచి కనుక చూస్తే వర్షాలు కంటిన్యూగా పడుతున్నాయి. ఏదో ఒక రోజు 2 రోజులు తప్పించి మధ్యలో ఎక్కడ కూడా విరామం లేకుండా చిన్న వర్షం కావచ్చు, ఓ మోస్తరు వర్షం కావచ్చు, భారీ వర్షం కావచ్చు కురుస్తూనే ఉంది. దీంతో అంతటా కూడా ఆనందం వ్యక్తం అవుతుంది. ఇది కరీంనగర్ జిల్లాలో వర్షానికి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా.
మన దగ్గరే కాదు ఉత్తర భారతంలో కూడా వర్షాలు దంచుకొడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో వానలు పొద్దుటి నుంచి కురుస్తున్నాయి. ఇండియా గేట్తో పాటు చాలా ఏరియాలలో కురిసిన వానకు జనం కూడా బయటికి రాలేదు. పొద్దున్నే మొదలైన వాన ఇంకో రోజు కూడా కురిసే ఛాన్స్ ఉంది.